హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఈ ప్లేస్కి ఏంటంటే ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయ స్వామి గుడి ఉందన్నమాట. అందులోకి మనం వెళ్తున్నాం. ఇది వచ్చేసి పక్కన వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత లెఫ్ట్ సైడే ఉంటుంది టెంపుల్కి వెళ్ళేది. ఇదైతే 3 కిలోమీటర్స్ దూరం నడవాల్సి ఉంటుంది. మనకు అక్కడ 70 ఫీట్ కిందికి ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది కదా. ఆ ప్రవాహం అయితే ఎత్తిపోతలది ఎప్పుడు ఆగదు. ప్రవాహం తగ్గుతుందేమో కానీ పడటం మాత్రం ఆగదు. ఇలా ఆ లోయలో పడిన నీరు 3 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుందన్నమాట. ఈ 3 కిలోమీటర్లు మనకి ఇక్కడ ఈ గుహలో స్వయంభూ వెలిసారనమాట. మధుమతి సమేత ఏకముఖ దత్తాత్రేయ స్వామి, శ్రీరంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో వెళ్ళాలి అంటే లోయలో ఆలయం ఉందన్నమాట. ఎంత బాగుందంటే ఇది ఫస్ట్ స్టెప్స్, ఇంకా మనం దిగుతున్నాము. ఇలా 3 కిలోమీటర్లు మనము ప్రయాణించాలి, వెళ్ళాలి. మేము చూసుకుంటూ వెళ్తున్నాను. ఎంత బాగుందంటే అసలుకి నెక్స్ట్ ఒక లోకంలోకి వెళ్ళినట్టయితే నా ఫీలింగ్ అది. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను బాగా. మళ్ళీ ఇక్కడ రైట్లో ఒక టెంపుల్ కనిపించింది, అందరూ పూజలు చేస్తున్నారు. వెళ్ళి చూసాను, అందుకు లోపలికి వెళ్తున్నాను. చూడండి ఎలా ఉందో, నల్లమల ఫారెస్ట్ ఇదంతా. అంత మామూలు కాదు కదా. చాలా బాగుంది చెప్పాలంటే. ఇంకా ఇక్కడ ఏదో వనదేవత అన్నమాట, ఇక్కడ పెట్టి వాళ్ళ ప్రకారం పూజ చేస్తున్నారు. ఎంత బాగుందంటే ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది చెప్పాలంటే. ఆ చెట్టు కింద అలా పూజలు చేసి పసుపు కుంకుమ ఎంత వైబ్రెంట్గా ఉందంటే ఆ ప్లేస్ ఎంత వైబ్రెంట్గా ఉంది. అమ్మవారు అన్నమాట. దాని తర్వాత మరి వస్తే ఇట్లా రోడ్ పాత్ కనిపిస్తుంది. సిమెంట్తో ఈ మధ్య కాస్త డెవలప్ చేశారు. యాక్చువల్గా అయితే ఇదంతా రాతి కట్టడం మొత్తం, కింద కూడా మంచిగా సిమెంట్ వేసి కొద్దిగా ఆ రాతి వరకు కాస్త పాతని చూపించారు. ఇక్కడ చూడండి చెట్లు ఎలా ఉన్నాయంటే, వీటిని ఎప్పుడు నేను కార్లో వెళ్తూ చూడడమే కానీ ఇలా అసలుకి చూడండి వాళ్ళ ఆ టైంలో ఎంత బాగా వీళ్ళ భక్తి, చిన్న కొండను కూడా ఎంత బాగా పూజించారంటే నిజంగా ఈ ప్రకృతిలో. అది కాక ఇది యతీశ్వరులు ఇక్కడ బాగా ఏమంటారు, వాళ్ళు కూర్చొని తపస్సు చేసిన ప్రాంతం అన్నమాట ఇది. ఆ వైబ్రేషన్స్ ఫీల్ అయితే మనకు అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఏనీ సుప్రభాతం విన్నప్పుడు మనం ఎంత ఫీల్ అవుతామో, అది ఈ నేచర్లో ఇలా వెళ్తుంటే ఆ వైబ్రేషన్ అనేది మనకు ఫీల్ అవుతాము. ఇక్కడైతే గుహలలో మధుమతి సమేత ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఉన్నాడంట. చూడండి ఇక్కడ వర్షం పడినప్పుడు ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో ఉంటుందంట. ఇప్పుడైతే ఏమీ లేదు, కానీ ఇక్కడ వాటర్ పడుతున్నప్పుడు వచ్చింటే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇదంతా వాటర్ ఫ్లో పడుతూ వర్షం ఫుల్ అయితే అప్పుడు దీన్ని కొద్దిగా క్లోజ్ చేస్తారంట. లేదనుకో ఇప్పుడు దర్శనానికి అనుమతిస్తున్నారు. అక్కడికి మిట్ట మధ్యాహ్నం అయింది, అయినా వెళ్తున్నాం అన్నమాట. ఎవ్వరు లేరు చెప్పాలంటే. ఇది ఫస్ట్ కనిపించిన ఆలయం అన్నమాట. ఎంత ఉందంటే 4 ఫీటే ఉంది. ఆ స్తంభాలంతా చిన్న గుడి మాదిరి ఉంది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. లోపలికైతే ఎదురుగా వెళ్తే మనకు ఆంజనేయ స్వామిది కనిపించింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలి. మనం 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో
ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇవైతే చాలా బాగుంది ఆ ప్రకృతిలో ఈ జెండాలు. ఇలా లోపలికి వెళ్ళాను. ఇదైతే రీసెంట్గా కట్టినట్టుంది నాకైతే. ఈయన మాత్రం ఆంజనేయ స్వామి మాత్రం ఆయన స్వయంభూ. కాకపోతే ఈ గ్రిల్స్ వేసి ఇవి అంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత బాగుందో ఈయన. ఇటు నుంచి వచ్చిన తర్వాత ఈ రెండు అయితే ఇక్కడ విగ్రహాలు లేవు. ఈ విగ్రహాలు తీసి ఇంకా ముందున పెట్టారేమో. ఇది యాక్చువల్ గుడి అన్నమాట. మధుమతి సమేత ఏకముఖ దత్తాత్రేయ స్వామిది, శ్రీరంగనాథ స్వామి ఆలయాలు మెయిన్ ఇక్కడే ఉన్నాయి. చూడండి అప్పటి కట్టడం ఇదంతా రాతితో చేశారు. చూడండి అసలు ఎలా అదని నేనైతే అప్పుడే ఇంత కళలు మనకి ఒక్క చోట కాదు, అసలు డిఫరెంట్గా చూడండి అది ఎలా నిలబట్టారంటే అసలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా 1 2 3 4 ఉన్నాయి అంతే. ఆ 4 రాళ్ళ మీదే అది నిలబడ్డం అంటే నిజంగా ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంది. కానీ 4 ఫీట్సే, అంటే చిన్నది కాబట్టి ఇక్కడ నుంచి విగ్రహాలు తీసేసారేమో అనిపిస్తుంది. ఇదైతే కొత్తగా వేశారు. ఇంకా దర్శనం చేసుకున్నాక మళ్ళీ మన నడక ప్రారంభించాం. లెఫ్ట్ సైడ్ కనిపిస్తోందా, ఇదంతా వచ్చేసి అన్నదానం చేసే సత్రం మాదిరి అనమాట. మనకి ఏదైనా టెంపుల్కి వెళ్తే అన్నదానాలు ఉంటాయి కదా, అలాంటిది. ఇది క్లోజ్ చేశారు. పైకి వెళ్ళి చూద్దామంటే ఇక్కడ ఒక చిన్న చేశానని కోతులు ఎక్కువ ఉన్నాయి, అందుకు వెళ్ళే ప్రయత్నం చేయలే నేను. ఇక్కడి నుంచి ముందుకెళ్ళాను. ముందుకెళ్తే ఇక్కడ మనకు మధుమతి సమేత ఏకముఖ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. చాలా బాగుంది అసలుకి. ఇవన్నీ అక్కడుండే విగ్రహాలు ఇక్కడ తెచ్చి పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే. లేకపోతే ఇక్కడ ఉండే వాటిని డెవలప్ చేసిన మనకి ఏ సమాచారం తెలీదు. అసలు అక్కడ ఒక టెంపుల్ ఉందనే ఐడియా అక్కడికి వెళ్ళే వరకు మాకే తెలియదు. లెఫ్ట్ సైడ్లో ఏంటి ఇది ఇలా ఉందంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది లోయలో అంటే మేమే షాక్ అయిపోయాం. ఫస్ట్ దూరం నుంచి చూస్తుంటే నాకు జెండాలు కనిపించాయి. ఇదో చూడండి రంగనాథ స్వామి అదనమాట. ఇక్కడ నుంచి చూసాం కానీ ఆఫ్టర్నూన్ అయింది కదా, ఎవ్వరు లేరు, అంత క్లోజ్ అనమాట టెంపుల్. నేను అక్కడికి ఇలా చూస్తున్నాను. చూడండి అమ్మవారిది, మధుమతి అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పడుకునే ఉన్నారనమాట. అది జూమ్ చేస్తాను. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాటిని డిస్టర్బ్ ఎందుకంటే వాటి ప్లేస్లో వెళ్ళాం కాబట్టి నేను వాటిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను. అవి ప్రశాంతంగా వెళ్ళిపోయిన తర్వాతే చూద్దామని. ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి పడుకొని ఉండే విగ్రహం అన్నమాట. లోపల ఆయన సేద తీరుతూ ఉన్నారు. ఇది ఇంకా నెక్స్ట్ మధుమతి అమ్మవారు అన్నమాట. లోపలికి వెళ్ళాము, క్లోజ్ చేసి ఉంది. నేనైతే అక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాను. లోపల జూమ్ చేసి చూపిస్తాను. చూడండి మధుమతి అమ్మవారు. క్లారిటీగా జూమ్ చేస్తాను. ఇప్పుడు చూడండి అమ్మవారు చిన్న దీపంలో ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది. కన్నుల పండగ చాలా బాగుంది చెప్పాలంటే. కానీ ఎంత దూరం ఉందో తెలుసా, చూడండి ఇది అంత దూరం నుంచి చూస్తున్నా. జూమ్ చేస్తున్నాను కాబట్టి అలా కనిపించింది. ఇది బయట అన్నమాట.
అమ్మవారి టెంపుల్ ముందర. ఇక్కడైతే ఈ ధ్వజస్తంభం నాకు చాలా నచ్చింది. చూడండి మీకు కనిపిస్తుందో లేదో, నాకు ఆ హోల్లోంచి బయట చెట్లు అది ఎంత బాగా కనిపిస్తున్నాయంటే అంత బాగుంది. ఇక్కడికి వెళ్తే అది ఓల్డ్ది కదా, ఆ వైబ్రేషన్స్ అనేటివి మనకి ఫీల్ అవుతున్నాం. ఇంత నేచర్లో ఇంత పీస్ఫుల్గా, అబ్బా నిజంగా ఏదో జన్మ ధన్యం అయిపోయిందేమో అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాము. ఇక్కడే రంగనాథ స్వామి ఆలయం ఉంది పైన అనమాట. ఇంకో కిలోమీటర్ వెళ్ళాలి పైకి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. రంగనాథ స్వామి ఇది, అది నరసింహస్వామి యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ నందులు ఇలా పెట్టారు. ఇదంతా అప్పటి కాలంవి, ఇప్పుడివి కాదు. చూడండి ఎలా అయినా నిజంగా దత్తాత్రేయ స్వామి నిజంగా అదృష్టం చెప్పాలంటే. ఇక్కడ అందరి నమ్మకాల మీద ఒక రాయి మీద ఒక రాయి మొత్తం ఏదో కోరికలు తీర్చాలన్నట్టు పెట్టారు. వాళ్ళ నమ్మకమే సూపర్ అసలుకి. మొత్తం పెట్టేశారు ఇలా. ఎంతమంది చూడండి ఎలా, ఆ హోప్ అనేది చాలు. అలా పెట్టేసి వస్తే స్వామి చూసుకుంటారు మమ్మల్ని. ఆ పైన ఉందన్నమాట టెంపుల్. ఇక్కడ ఎవరో దాతలు ఆ పల్లెటూరు నుంచి వాళ్ళు ఈ స్టెప్స్ కట్టించారు. వాళ్ళ గురించి గురు దత్తాత్రేయ నమః అని మెట్లకు వాళ్ళు వేయించారనమాట. అంటే స్టెప్స్ని వాళ్ళు కట్టించారు. ఇదంతా ఇట్లా కొండ ప్రాంతం, ఆ కొండని స్టెప్స్ వేశారు మంచిగా. ఇలా అక్కడ నుంచి ఇది సెకండ్ అన్నమాట. ఇక్కడ గురువారం అన్నదానం కూడా జరుగుతుందంట. అప్పుడు భక్తులు ఉంటారు, ఇప్పుడైతే ఉండరు అని చెప్పారు. నేను వీక్ డేలో వెళ్ళాను కదా, ఇంకా 3rd రో ఇంకా 1 రో వెళ్ళాలి నేను. కానీ చాలా బాగుంది అసలు నిజంగా. చూడండి ఆ పైన జెండాలు కనిపిస్తూ, అఫో సూపర్ అసలు. ఇక్కడ నుంచి ఒక ప్లేస్ కూడా కడప వరకు ఉందంట సొరంగ మార్గం, దాన్ని క్లోజ్ చేశారంట. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి మనం వచ్చేసాం. ఇదే మెయిన్ ఆలయం అన్నమాట. అదృష్టం ఏమంటే ఎవ్వరూ లేరు కాబట్టి నేను ఇంత బాగా మీకు కూడా నేను వీడియో చూపించగలుగుతున్నా. బయట అయితే కెమెరా అది నాట్ అలౌడ్ అన్నారు, ఎవరూ లేరు. అందుకనేసి నేను ఇంత ధైర్యంగా లోపలికి వచ్చి తీస్తున్నాను. నాకు తెలుసు, కాకపోతే అన్ని ప్లేసులకి అందరం వెళ్ళలేం కదా, అందుకు ఇలా త్రూ నా ద్వారా అయినా మీరు చూడగలరని ఒక చిన్న ఆశతో తీయకూడదు, అయినా నేను తీసి చూపిస్తున్నాను. అసలు ఆ కొండ మీద మీకు తెలీదు, ఈ టెంపుల్ అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. అప్పటి కాలం 300 years బ్యాక్ అంటే ఎట్లా అనుకుంటేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు. అసలు టెంపుల్ ఇంకా ఎప్పుడు ఇక్కడ అర్చనలు హోమాలు ఎన్ని జరిగింటాయో చూడండి. ఇక్కడ అసలు ఇక్కడ కూడా గుహలో స్వయంభుగా వెలిసాడు స్వామి. చూడండి దత్తాత్రేయ స్వామి. మీ అందరికి కూడా ఆయన ఆశీస్సులు కలగాలని ఆశిస్తున్నా. ఎంత దూరం ఉందంటే ఎంత దూరం ఉంది, ఒక 500 మీటర్లన్నా డిస్టెన్స్ ఉంటుంది నేను వీడియో చేసేదానికి. చూడండి ఎంత దూరం, అంత దూరం నుంచి ఇంకెక్కడి నుంచి ఇస్తే ఇంకెక్కడికి వెళ్తే నాకు పిచ్చెక్కిపోయింది చెప్పాలంటే. అంటే టాప్లోకి వెళ్ళాను. ఇక్కడ స్వామివారిది కూడా ఉంది. ఆ టాప్లోకి వెళ్ళి చూస్తున్నాను. అసలు నేను యాక్చువల్గా ఎందుకు లెఫ్ట్ సైడ్ చూస్తే నాకు ఈ జెండాలే
అక్కడికి కనిపించాయి. ఎక్కడ ఎత్తిపోతుల ప్రవాహం దగ్గర కనిపిస్తే అప్పుడు నేనొచ్చాను. అసలకి మళ్ళీ ఇంకా దర్శనం అయినాక బయటకొచ్చాను. అక్కడ ఒక చిన్న జలపాతం ఉంది. ఎంత బాగుంది చూడండి. కానీ ఇందులో డేంజర్ అంటే ఇక్కడే మొసళ్ళు ఉంటాయంట. నైట్ టైమ్స్ వస్తాయి అని చెప్పారు. ఇంకా నేను సాహసం చేయలేదు అక్కడికి వెళ్ళడానికి. జస్ట్ చూసా. థ్యాంక్ యూ.